ప్రైజ్ ద లార్డ్. యేసుకు స్తుతి కీర్తన క్రిస్టియన్ గాస్పల్ మ్యూజికల్ మినిస్ట్రీస్ తరపున మీకు అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. వాక్యాలు చదువుకున్నాం. కీర్తన గ్రంథం నుంచి 103వ కీర్తన మొదటి 2 వచనాలు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ప్రియమైన విశ్వాసులారా, మరొకసారి ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ కీర్తన దావీదు రాజు గారు రచించి పాడిన కీర్తన. ఈ కీర్తనలో ఆయన నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము అని తన దేహముతో, తన ప్రాణముతో, తన అంతరంగముతో చెప్పుకుంటున్న మాటలు ఇవి. కారణం, దావీదును దేవుడు ఎన్నుకొని ఎంతగానో దీవించాడు. ఆయన యుద్ధాల్లో ఆయనకి విజయాన్ని ఇచ్చాడు. ఆయనకి సమస్తమైన దీవెనలు, సమస్తమైన ఆశీర్వాదాలతో దావీదును మరి ఇశ్రాయేలు మీద రాజుగా నిలబెట్టాడు దేవుడు. అంత గొప్ప వాగ్దానాన్ని దావీదు పట్ల నెరవేర్చాడు. అయితే దానికి మరి గుర్తుగా దావీదు రాజు ఏం చేస్తున్నాడంటే, నిత్యము ఆయన ప్రాణంతో చెప్పుకుని, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. మొదటిది ప్రాణముతో, రెండవది ఆత్మతో ఆయన దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు. కారణం, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. నిజమైన విశ్వాసులారా, దేవుడు మన ఎడల ఎన్నో ఉపకారాలు చేసి ఉన్నాడు. దేవుడు మనతో నిత్యము మన ప్రయాణాల్లో, మన పని బాటల్లో, మన ఉద్యోగాల్లో, మన రాత్రి పడకల్లో నిద్రపోయేటప్పుడు, ఉదయం లేచినప్పుడు, ప్రతి విషయంలో దేవుడు మనల్ని కాపాడుతూ మనల్ని ఎంతగానో ఆయన దీవిస్తూ ఉన్నాడు. సహజంగా ఈ ప్రార్థన మనం ఎప్పుడు చేస్తామంటే, సంఘ ఆరాధనలో, కుటుంబ ప్రార్థనలో, ప్రార్థన ముగిసిన తర్వాత ఈ మాటలు చెప్తాం. అయితే దావీదు అనునిత్యం ఈ మాటలు చెప్తూ ఉన్నాడు. అయితే ఈ మాటలు చెప్పిన దాని వల్ల ఉపయోగం ఏంటంటే, అక్కడ చూడండి 3వ వచనం నుంచి, ఆయన నీ దోషములన్నిటినీ క్షమిస్తాడు. మొదటిది, మన దోషాలన్నీ క్షమిస్తాడంట. రెండవది, మన సంకటములన్నిటిని ఆయన కుదురుస్తాడంట. మూడవది, సమాధిలో నుంచి మన ప్రాణాన్ని విమోచిస్తాడట. నాలుగవది, కరుణా కటాక్షములను మనకు కిరీటముగా ఉంచుతాడంట. పక్షిరాజు యవ్వనము వలె మన యవ్వనాన్ని కొత్తదిగా చేస్తాడట. ఎంత గొప్ప ఆశీర్వాదాలు ఉన్నాయి. ఈ ఆశీర్వాదాలన్నీ మనకు రావాలంటే మనం చేయవలసిన పని, మన ప్రాణంతో మనం నిత్యం చెప్పుకోవాలా, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము అని మనము అనునిత్యము దేవుడిని విజ్ఞాపన చేస్తూ ఉంటే, దేవుడు ఈ కింద చెప్పబడిన మేలులన్నీ ఇస్తాడు మనకు. మన యవ్వనం అంట పక్షిరాజు యవ్వనం వల్ల కొత్తదవుతుందంట. మన దోషములన్నీ క్షమించబడతాయి. ఇది దేవుడు మనకిచ్చే ఆశీర్వాదం. ఇవి దేవుడిని మనం స్తుతించడం ద్వారా ఆయన మనకు చేసే మేలు. కనుక మనం ఉదయం లేయగానే దేవుని ప్రార్థించిన తర్వాత మనం చెప్పవలసిన మాట, నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, ఆయన చేసిన ఉపకారములో దేనిని మరువకము అని ఎప్పుడైతే విజ్ఞాపన చేస్తామో, దేవుడు మనతో పాటు ఉండి మనకు అన్ని సమస్తమైన మేలులు చేసి మనం దీవిస్తాడు. అట్టి కృప దేవుడు మనకు దయచేసి కాపాడును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీకు వందనాలయ్యా. మా ప్రాణాన్ని, మా దేహాన్ని మీకు సమర్పించి మిమ్మల్ని స్తుతిస్తే మాకు ఈ లోకంలో అన్ని ఆశీర్వాదాలు ఉన్నాయ్యా. ఆశీర్వాదాలు ఎలా పొందుకోవాలో ఈ వాక్యం ద్వారా మీరు మాకు చెప్పారు నాయనా. అట్లో మేము మిమ్మల్ని ప్రార్థించడానికి, మిమ్మల్ని కనపరచడానికి, మా ప్రాణంతో, మా ఆత్మతో మిమ్మల్ని స్తుతించడానికి మీ కృప దయచేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.